హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యాపీ హరీష. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి ట్యూస్డే రోజు వ్లాగ్ అండి. సో చాలా డేస్ అవుతుంది. సో నా రొటీన్ షేర్ చేసి అని చెప్పేసి ఇక్కడ నా మార్నింగ్ రొటీన్ షేర్ చేస్తున్నాను. టైం చూపించాను కదా. సో 5 o'clock అయింది మార్నింగ్. నేను పిల్లలకి లంచ్ బాక్స్ అది ప్రిపేర్ చేస్తున్నాను. సో ఈరోజు దొండకాయ కర్రీ చేద్దాం కదా అనేసి స్టార్ట్ చేశాను. సో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నారు అంటే ప్లీజ్ వీడియో చూసిన తర్వాత నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేశారంటే నేను ఎలాంటి వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుంది. మన వీడియోస్ అన్నీ కూడా ఎవ్రీ ఆల్టర్నేట్ డేస్ మార్నింగ్ 11 o'clock అప్లోడ్ చేస్తుంటాను. ఫ్యామిలీ వ్లాగ్స్, హెల్దీ కుకింగ్, ఆర్గనైజేషను, కిడ్స్కి సంబంధించింది, ట్రావెలింగ్, నాకు తెలిసినవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. సో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఒక్కసారి ఛానల్ చెక్ చేసి నచ్చితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓకేనా? సో దొండకాయ కర్రీ చేస్తున్నానని చెప్పాను కదా. సో అవి దొండకాయలు అవైతే నేను కానీ లేకపోతే క్యారెట్ కర్రీ చేయాలన్నా క్యారెట్ తురిమేసుకొని ఉంచుకుంటా ముందు రోజు నైటే. అండ్ దొండకాయలు కూడా ముందు రోజు నైటే కట్ చేసుకొని ఉంచుకుంటాను. సో మార్నింగ్ అంటే లేట్ అవుతుంది. ప్లస్ ఇంకా నైట్ ఎంత ఎర్లీగా పడుకున్నా మార్నింగ్ లేవాలి అంటే కొంచెం బద్ధకంగానే అనిపిస్తుంది. సో అందుకే కొంచెం ముందు రోజే నైటే కట్ చేసుకొని ఉంచుకున్నాను. నాకు ఎందుకో ఈ అకాడమిక్ ఇయర్ చాలా ఫాస్ట్గా అయిపోయిందేమో అనిపిస్తుంది. యాక్చువల్గా ఇంకా ఫెబ్ ఎండింగ్కి అయితే మా వాళ్ళకి ఫైనల్ ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ అయిపోతాయి. సో ఫాస్ట్గా అకాడమిక్ ఇయర్ ఫినిష్ అయిపోయింది అనిపిస్తుంది. సో ఇక్కడైతే నేను కర్రీ చేస్తూ దాంతోపాటు చట్నీ కోసం పల్లీలు కూడా ఫ్రై చేసుకుంటున్నాను. యాక్చువల్గా పల్లీలు కూడా ముందే ఫ్రై చేసుకొని ఉంచుకుంటాను, కానీ ఫ్రై చేసి ఉంచితే తొందరగా అయిపోతాయి మా ఇంట్లో. పిల్లలు తింటారు అండ్ నేను కూడా ఫ్రై చేసినవి ఎక్కువ తింటాము. సో అయిపోయినాయి అని చెప్పేసి సో చట్నీ కోసం పల్లీలు ఫ్రై చేస్తున్నాను. అండ్ ఇంకో పక్కన రైస్ కోసం అయితే కుక్కర్ కూడా ఆన్ చేసుకున్నాను. మ్యాక్సిమం అయితే ఇంకా రైసే ఉంటుంది మార్నింగ్ లంచ్ బాక్స్కి. చపాతీ, పూరి ఇట్లాంటివి అయితే చాలా తక్కువ అనమాట, ఎక్కువ రైసే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మ్యాక్సిమం మార్నింగ్ ఇంకా హాట్ వాటర్ ఇట్లా కొంచెం గోరువెచ్చటి నీళ్ళు వాటర్ అనమాట. సో హాట్ వాటర్ వాటర్ హీట్ చేసే కెటిల్ ఉంటుంది కదా. సో అదైతే పాడైపోయింది అని చెప్పేసి సో నేను నార్మల్గా ఇంకా హాట్ వాటర్ పెట్టేసి మ్యాక్సిమం బాటిల్స్లో అవే పోస్తాను. సో పిల్లలకి కానివ్వండి లేకపోతే మేము ఇంట్లో తాగేవైనా సో మార్నింగే బాటిల్స్ అన్నీ ఫిల్ చేసుకొని ఉంచుకున్నాం అనుకోండి. సో ఇంకా ఎట్లా అంటే లేచి వాటర్ ఫిల్ చేసుకోవడానికి కూడా ఒక్కోసారి బద్ధకంగా ఉంటుంది. అదే బాటిల్స్లో వాటర్ ఉంది అంటే ఆటోమేటిక్గా తాగేస్తాము. సో మ్యాక్సిమం ఇంకా మార్నింగే అన్ని వాటర్ అంతా ఫిల్ చేసేసుకుంటాను. ఇంక ఇక్కడైతే పిల్లలు లేచేశారు. సో వాళ్ళు ఇంకా ఫ్రెష్ అది అవుతున్నారు. నేను ఇక్కడ టిఫిన్ కోసం అయితే ఇంకా దోశలు వేస్తున్నాను. మార్నింగ్ మ్యాక్సిమం పిల్లలిద్దరికే ఇడ్లీ ఆ దోశ ఇట్లాంటివి ఉంటాయి. మేమైతే ఎక్కువ ఓవర్ నైట్ ఓట్స్ ఉంటాయి కదా. సో అవే తింటాము. ఆల్మోస్ట్ 8-9 months నుంచి ఓవర్ నైట్ ఓట్సే తింటాము. పిల్లలకు కూడా పెడతాము. అట్లీస్ట్ 1 or 2 spoons అయినా పిల్లలకు కూడా పెడుతుంటాము. సో వాళ్ళ కోసం అయితే ఇంకా దోశలు వేసుకుంటున్నాను. కర్రీ అయితే అయిపోయింది అండ్ ఇంకా పిల్లలైతే రెడీ అయిపోతున్నారు. అండ్ దాంతోపాటు ఇంకా నైట్ వాష్ చేసిన గిన్నెలు ఇవన్నీ ఉంటాయి కదా. సో అవన్నీ అయితే నేను ఇంకా టబ్ అంతా కూడా క్లియర్ చేసుకుని అక్కడక్కడ సర్దేసుకుంటున్నాను. సో నాకు ఇంకా మార్నింగ్ కడగాల్సిన గిన్నెలన్నీ కూడా వెంటనే షింక్లో వేసేసుకొని ఎప్పటికప్పుడు కడుక్కోవడమే నాకు ఇష్టము. షింక్ నిండా అట్లా కడగాల్సిన గిన్నెలు అవి ఉంటే నాకు ఎక్కువ నచ్చదు. సో మ్యాక్సిమం కూడా మార్నింగ్ ఆఫ్టర్నూను అట్లా ఎప్పటివప్పుడే కడిగేసుకుంటుంటా. అందుకే ఇంకా నైట్ వాష్ చేసిన అవన్నీ కూడా డ్రై అయిపోతాయి కదా. సో అవన్నీ కూడా ర్యాక్స్లో సర్దేసుకుంటున్నాను. చూడండి, నేను పక్కన గ్రీన్ టీ పెట్టుకున్నాను. లేచిన వెంటనే అయితే బ్రష్ చేసుకున్నాక గ్రీన్ టీ పెట్టుకుంటాను. అది ఒక్కరోజు పిల్లల స్కూల్కి వెళ్ళే టైంకి అయిపోతుంది. బట్ ఒక్కరోజు అయితే అస్సలు అవ్వదు, అలానే ఉంటుంది. ఇంకేదో పని ఎక్కువ ఉంది అంటే అది అట్లానే మిగిలిపోతుంది.
సో ఇక్కడైతే నేను మార్నింగ్ లేచిన వెంటనే చేసి ఇంకో పని ఏంటంటే సాంగ్స్ పెట్టుకోవటం. సో వేటూరి ఆయనవేవో సాంగ్స్ పెట్టుకొని వింటున్నట్లున్నారు. సో అవి పెట్టుకుంటూ పని చేసుకుంటే నాకు ఎందుకో రిలాక్స్డ్గా అనిపిస్తుంది. మార్నింగ్ లేచిన వెంటనే బాలు గారి వాయిస్ కానీ ఇట్లాంటి మెలోడీస్ కొంచెం 90s అప్పట్లో ఉన్న మెలోడీ సాంగ్స్ బాగా వింటుంటాను. ఇంకా మా అమ్మాయి లేచిన తర్వాత తను ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్కి వచ్చే టయానికి ఇంకా ఫోన్ తీసేసుకొని ఆ సాంగ్స్ చేంజ్ చేసి ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న సాంగ్స్ పెట్టిద్ది. వాళ్ళకి ఇష్టమైన సాంగ్స్ అన్నీ పెట్టుకుంటుంటారు. సో ఇక్కడైతే నేను ఇంక బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. సో మ్యాక్సిమం ప్రతిరోజు కూడా ఆల్మండ్స్ ఇస్తాను నైట్ సోక్ చేసుకొని ఉంచుకొని. సో అవి ఇంకా ఒక్కొక్క దోశ అండ్ కొంచెం పాలు తాగి వెళ్తారు. అండ్ రైస్ కూడా కలిపే ఇస్తాను. సో కొంచెం కలిపేసి పైన ఇంకొంచెం ఎక్స్ట్రా కర్రీ వేస్తాను. సో ఆఫ్టర్నూన్ వాళ్ళు తినే టైంకి అంత చప్పగా అట్లా ఉండకుండా కొంచెం మరీ కర్రీ కలుపుకోవచ్చు అని చెప్పేసి. సో మిగిలిపోయిన ఏవైతే ఉంటుందో అది డిష్ అవుట్ చేసేసుకొని మా హస్బెండ్ లంచ్ బాక్స్లో పెట్టేసుకొని ఆ బాండీ తీసేసుకొని షింక్లో వేసుకున్నానంటే నాకు కొంచెం ప్లాట్ఫామ్ అనేది నీట్గా కనిపిస్తుంది. అండ్ పాలు కూడా వేడి చేశాను. సో పిల్లలు కొంచెం పాలు తాగుతారు అని చెప్పాను కదా, ఓన్లీ బ్రేక్ఫాస్ట్ వాళ్ళిద్దరికీ అని చెప్పేసి. సో ఇద్దరు కలిపిన 1 స్పూన్ చట్నీ కూడా తినరు. మా అబ్బాయి అయితే మార్నింగ్ టైంలో అసలే ముట్టుకోడు చట్నీ, జస్ట్ అద్దకుండా అద్దుతాడు. సో రిమైనింగ్ చట్నీ ఏదైతే ఉందో అది ఇంకా వేరే బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని అది కూడా షింక్లో వేసేసుకున్నాను. సో ఎప్పటికప్పుడు కొంచెం స్టవ్ ప్లాట్ఫామ్ అయితే కొంచెం తుడుచుకుంటూనే ఉంటాను. ఏదో కొంచెం ఓసీడీ టైప్ లాగా అనమాట నాకు. దాని తర్వాత ఇంకా పిల్లలైతే వచ్చేసారు. సో మ్యాక్సిమం ఇదే రొటీన్ ఉంటుంది ఎప్పుడు. వాళ్ళు రెడీ అయ్యి వచ్చాక ఇంకొక పక్కన తను బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటే నేను ఇంకా జడ అది వేసేస్తాను. కంపల్సరీ వాళ్ళ స్కూల్లో రిబ్బన్స్ అయితే వేసుకోవాలి. జడ అలా కిందకి వేసుకున్న ప్రాబ్లం లేదు, బట్ బ్యాండ్ పెట్టుకున్నా సరే రిబ్బన్స్ పెట్టుకోవాలి, చెక్ చేస్తారు మిస్ అని చెప్తుంది. సో అందుకే మ్యాక్సిమం కూడా ఇంక ఇలానే వేసుకుంటాను. సో తను బ్రేక్ఫాస్ట్ చేస్తూ చెప్పాను కదా, అప్పటి వరకు వాళ్ళు రెడీ అయ్యే వరకు మాత్రమే నాకు ఇష్టమైన సాంగ్స్ ఉంటాయి. వాళ్ళు లేచిన తర్వాత ఇంకా తనకి నచ్చినవి సాంగ్సే పెట్టుకుంటారు. సో ఇక్కడ చూడండి గ్లాస్ ఇక్కడ కూడా వచ్చింది, బట్ గ్లాస్లో ఉన్న క్వాంటిటీ అయితే ఏమాత్రం తగ్గలేదు. సో ఒకరోజు అంతే కొంచెం హడావిడిగా ఉంది. ప్లస్ ఇట్లా వీడియో రికార్డ్ చేసుకుంటూ పని చేసుకోవాలంటే ఎట్లయినా నార్మల్గా ఒక 10 మినిట్స్లో చేసే వర్క్ అనేది ఒక 20 మినిట్స్ అట్లా అవుతుంది. సో ఆ గ్లాస్ అయితే అట్లానే ఉండిపోయింది. ఇక్కడ సమన్వి ఇంకా వాళ్ళ స్కూల్ది యాన్యువల్ డేకి ఇంకా వాటికి జరిగిన ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా, ఆ ప్రోగ్రామ్స్లో డ్యాన్స్ ఏవో చూస్తూ వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ స్టెప్స్ ఇస్తుంది. సో అందుకే అనమాట లేట్ అవుతుంది రా అని చెప్పి పిలుస్తున్నాను. అవే డ్యాన్స్ వేసి చూపిస్తుంది. తనకి ఇష్టం అనమాట ఇది. కొంచెం ఫోక్ సాంగ్ లాగా ఉంటుంది. సో ఎక్కువ అది వేస్తుంటుంది అనమాట. సో అదే డ్యాన్స్ వేసి చూపిస్తుంది. వాళ్ళు రెడీ అవుతారు, బట్ వాళ్ళు రెడీ అయ్యేది కొన్ని నాకు నచ్చవన్నమాట. కొంచెం క్రీమ్ రాసుకోవటము అది ప్రాపర్గా రాసుకోమంటే రాసుకుంటారులే కానీ, బట్ నేను మళ్ళీ ఒకసారి చెక్ చేసి మళ్ళీ రాస్తూ ఉంటాను. సో మ్యాక్సిమం 7:10 వరకు అయితే వాళ్ళ వ్యాన్ వచ్చేస్తుంది. సో బ్రేక్ఫాస్ట్ అయితే ఫినిష్ చేశారు, ఇంకా పాలది తాగుతున్నారు. మ్యాక్సిమం అయితే రెడీ అయిపోయారు. వాళ్ళంతా మార్నింగే వెళ్ళిపోవటం వల్ల పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. కొంచెం అంత పొద్దున్నే లేవాలి అంటే కొంచెం ఎట్లయినా బద్ధకంగా అనిపిస్తుంటుంది, అబ్బా లేవాలా అనేసి. బట్ 7కి వెళ్ళిపోతారు కాబట్టి కొంచెం వాళ్ళు వెళ్ళే టైంకి మ్యాక్సిమం కుకింగ్ కూడా అయిపోతుంది. డైలీ 2 కర్రీస్ చేస్తాను, ఒక కర్రీ వాళ్ళ బాక్స్లోకి చేస్తాను, దాని తర్వాత మళ్ళీ చేస్తాను అనమాట. సో కనీసం హాఫ్ ద కుకింగ్ అన్నా అయిపోతుంది, కొంచెం రిలాక్స్ అవ్వచ్చు. 7కి వెళ్ళిపోతారు కాబట్టి నాకు కొంచెం ఫ్రీ టైం ఉంటుంది. వాకింగ్ చేసుకోవాలన్నా, ఏమైనా ఎక్సర్సైజెస్ చేసుకోవాలన్నా, ఇంకేమైనా కొంచెం ప్రశాంతంగా మంచిగా కొంచెం టీ తాగుతూ కొంచెం ఏదైనా నచ్చినవి సాంగ్స్ ఇట్లా చూడాలన్నా కూడా అన్నిటికీ కొంచెం ఫ్రీ టైం ఉంటుంది. సో దానిలో పాజిటివ్ నెగిటివ్ రెండూ ఉంటుంది 7 o'clock వెళ్ళిపోవటం వల్ల. ఇంక ఇక్కడ లంచ్ బ్యాగ్ అదైతే ప్యాక్ చేసేస్తున్నాను. సో నేను కూడా వాళ్ళతో పాటు మ్యాక్సిమం అయితే వాళ్ళతో పాటే ఇంకా కిందకి వెళ్ళేసి వాళ్ళని వ్యాన్ ఎక్కించిన తర్వాత నేనైతే వాకింగ్కి వెళ్తాను. ఆల్మోస్ట్ ఒక 2 months నుంచి అయితే కొంచెం రెగ్యులర్గానే
రెగ్యులర్గానే వాకింగ్కి వెళ్తున్నా 1 అవర్ ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ లాగా పెట్టుకొని కొంచెం ప్లస్ బయటికి వెళ్తే రోజంతా కూడా ఇంట్లోనే ఉంటాం కదా. సో వాళ్ళని ఈవినింగ్ క్లాసెస్కి డ్రాప్ చేయాలి అంటేనే బయటికి వెళ్తాను, లేదు అంటే మ్యాక్సిమం నేను బయటికి వెళ్ళను. నాకు ఆ పొల్యూషను దానికి కూడా నాకు అసలు ఎట్లా పొల్యూషన్కి వెళ్తే ఎక్కువ కాఫ్ లాగా వస్తుంది, అంతా వాయిస్ డ్రై అయిపోతుంది. సో మ్యాక్సిమం అవాయిడ్ చేస్తుంటాను డే టైంలో బయటికి వెళ్ళాలి అంటే. సో అందుకే ఇంక వాళ్ళు పంపించిన తర్వాత మార్నింగ్ అయితే 1 అవర్ కంపల్సరీ వాకింగ్కి వెళ్తున్నాను. సో ఇంక వీళ్ళ వ్యాన్ అయితే వచ్చేసింది కదా. సో వాళ్ళకి బాయ్ బాయ్ చెప్పేసి అయితే మా అపార్ట్మెంట్లోని ఇంకొక ఫ్రెండ్ ఉంది. సో ఇద్దరం అయితే వాకింగ్కి వెళ్ళాము. సో ఇంకా తను కూడా ఉంది కదా వాకింగ్ దగ్గర. నేనైతే ఏం షూట్ చేయలేదు, కబుర్లతోనే అట్లా ఇంకా అయిపోయింది. సో మ్యాక్సిమం కూడా 8:30 వరకు అయితే వచ్చేస్తాను ఇంటికి. సో ఈ మధ్య అయితే మా హస్బెండ్ రావట్లేదు, తనకి కొంచెం ఫీవర్ వచ్చిన తర్వాత దసరా టైంలో ఫీవర్ వచ్చింది కదా. సో ఫీవర్ తర్వాత కొంచెం పెయిన్స్ వస్తున్నాయి, ఫీవర్ పెయిన్స్. సో అందుకని చెప్పి అది కూడా వింటర్ సీజన్ కాబట్టి ఇప్పుడు కొంచెం ఎక్కువ ఉన్నాయి. అందుకని చెప్పేసి నేను వెళ్ళే వాకింగ్ కూడా కొంచెం స్లోప్ లాగా ఉంటుంది. సో అలా అప్ లాగా ఎక్కుతుంటే ఇంకొంచెం పెయిన్స్ ఎక్కువ అవుతున్నాయని చెప్పేసి తను రావట్లేదు. సో నార్మల్గా అయితే ఒక్కదాన్ని వెళ్తాను, కానీ ఇప్పుడు ఇంకా ఒక 2-3 డేస్ నుంచి ఫ్రెండ్ కూడా వస్తుంది. సో మ్యాక్సిమం 8:30 వరకు వస్తాను. వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ కొంచెం గ్రీన్ టీని హీట్ చేసుకొని అప్పుడు తాగుతున్నాను. ఇదే రొటీన్ ఉంటుందండి, ఒక సాటర్డే ఆర్ సండే తప్ప రిమైనింగ్ 5 డేస్ కూడా నార్మల్గా ఇలానే ఉంటుంది, ఏవో చిన్న చిన్న చేంజెస్ తప్ప. సో నార్మల్గా మెయిడ్ వస్తుంది. సో నాకు మెయిడ్ ఓన్లీ తడి బట్ట పెట్టడానికే వస్తుంది అనమాట. నేనే ఇల్లు ఊడ్ చేసుకుంటే తను వచ్చి తడి బట్ట పెడతారు. అందుకే ఇంక నేను వాకింగ్ నుంచి వచ్చిన తర్వాత తనకి ఇంకా ఓవర్ నైట్ ఓట్సే కాబట్టి ఓట్స్ అవి కలిపేసి ఇచ్చేస్తే తను ఇచ్చేసిన టైంలో నేనైతే ఇల్లు క్లీన్ చేసుకుంటాను. ఇంకా తను ఎప్పుడైనా వచ్చి తుడవనివ్వండి అని చెప్పేసి నేను ఇల్లు క్లీన్ చేసుకుంటాను. మ్యాక్సిమం 8:30 నుంచి మా హస్బెండ్కి ఆఫీస్ కంపల్సరీ ఇదే టైం అట్లేం ఉండదు. సో వర్క్ని బట్టి ఉన్న మీటింగ్స్ని బట్టి వెళ్తారు 12 o'clock లోపు వరకు. సో ఆ టైం అయితే మేము ఏదోటి మాట్లాడుకుంటూ కొంచెం మా టైం లాగే టీవీయే చూస్తుంటాము, టీవీ చూస్తూనే మాట్లాడుకుంటాం, కబుర్లు చెప్పుకుంటాము, ఏ పని ఉన్నా ఇద్దరు షేర్ చేసుకుంటాం. తను లంచ్ బాక్స్ తీసుకెళ్తారు, సో తను కూడా హెల్ప్ చేస్తుంటారు. ఇంకా వేరే వర్క్ ఏం పెట్టుకోను ఆ టైంలో. అంటే ఇంకా ఏం లేదు, ఏం పని చేసుకున్నా కూడా మ్యాక్సిమం లంచ్ బాక్స్ ప్రిపరేషన్కి సంబంధించే ఉంటుంది. లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసే పని లేదంటే హ్యాపీగా ఇద్దరం కూర్చొని ఏదో టీవీ చూస్తూ ఏదో ఒకటి చూస్తూ కబుర్లు చెప్పుకుంటాము. ఇంకా ఈరోజు మెయిడ్ తనకి హెల్త్ బాగాలేదు, రావట్లేదు అని చెప్పింది. సో తర్వాత కొంచెం చిన్నగా నిదానంగా తను వెళ్ళిన తర్వాత అయినా క్లీన్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి రిలాక్స్డ్గా గ్రీన్ టీ తాగుతూ మంచిగా కాసేపు కబుర్లు చెప్పుకున్న తర్వాత బ్రేక్ఫాస్ట్ అది ఫినిష్ చేసుకొని యాక్చువల్గా కాఫీ పెట్టాను. బట్ కాఫీ పెట్టే టైంలోనే తనకి ఇంకేదో కాల్ వచ్చింది, కిందకి రమ్మని అని చెప్పేసి సో కిందకి వెళ్ళారు అని చెప్పేసి మళ్ళీ తను వచ్చిన తర్వాత ఆ కాఫీని హీట్ చేస్తూ ఏదో మాట్లాడుకుంటున్నాము. మార్నింగే ఇంకా దొండకాయ కర్రీ చేశాను కదా, సో ఇంకొంచెం దొండకాయలు ఉంటే దాన్ని పచ్చడిలాగా చేశాను. మా ఇంట్లో ఏదో ఒక రోటి పచ్చడిలాగా అయితే ఉంటుంది, బీరకాయ కానివ్వండి, సొరకాయ, దొండకాయ ఏదో ఒకటి. ఎందుకంటే కొంచెం ఈవినింగ్ కూడా ఎక్కువ ఏదో ఒకటి డిన్నర్లో కూడా టిఫిన్సే ఉంటాయి కదా, మల్టీగ్రెయిన్ దోశ, రాగి దోశ, ఏదో ఒక దోశలు ఇట్లాంటివి ఉంటాయి. సో పొద్దున సాయంత్రం ఎప్పుడు పల్లీ చట్నీలు ఎందుకు అని చెప్పేసి మ్యాక్సిమం ఏదో ఒక రోటి చట్నీ అయితే ఉంటుంది. సో దొండకాయ చట్నీ కూడా ప్రిపేర్ చేశాను. అండ్ ఇక్కడ కాఫీ తాగుతున్నాము ఇద్దరము. నేనైతే ఈ మధ్య కొంచెం ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ లాగా చేస్తున్నాను. సో మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఏదో ఒక మీల్ అయితే కొంచెం స్కిప్ చేసి కొంచెం అంటే మరీ కంప్లీట్గా మానేసామని కాదు, బట్ ఆ టైంలో కొంచెం కాఫీ టీ యాక్చువల్గా అట్లాంటివి కూడా తాగకూడదు, బట్ అలాంటివి అయితే కొంచెం తాగుతున్నాను. సో బ్రేక్ఫాస్ట్ ఏం చేయట్లా, డైరెక్ట్గా లంచ్ చేస్తున్నాను నేను. సో కొంచెం అయితే కాఫీ తాగాం. దాని తర్వాత తను ఇంకా రెడీ అవుతున్నారు. ఇక్కడ వచ్చేసి నేను తన కోసం గుమ్మడికాయ జ్యూస్ చేస్తున్నాను.
మార్టిన్ మా హస్బెండ్ కొంచెం ఇట్లాంటి జ్యూసులు ఎక్కువ తాగుతాడు. సొరకాయ జ్యూసు, గుమ్మడికాయ జ్యూసు, బూడిద గుమ్మడికాయ, మామూలు గుమ్మడికాయ ఉంటుంది కదా, సో అట్లాంటివన్నీ బాగా తాగుతారు. కొంచెం హెల్త్ పరంగా హెల్త్ కాన్షియస్ ఎక్కువ అనమాట. సో అయితే ఇక్కడ దానికోసం సొరకాయ కాదు, గుమ్మడికాయని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి దానిలో కొంచెం అల్లం, కొంచెం జీలకర్ర వేసి కొంచెం వాటర్ యాడ్ చేసి మనం జ్యూస్ లాగా వచ్చేలాగా కొంచెం ఆ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మిక్సీ చేసుకోవాలి. దాని తర్వాత దాన్ని ఫిల్టర్ చేసుకొని లాస్ట్లో అయితే కొంచెం నిమ్మకాయ అండ్ నాకు కొంచెం టేస్ట్ బాగాలేదనిపించి కొంచెం సాల్ట్ అయితే వేశాను. సో హ్యాపీగా ఇట్లా బాటిల్లో పోసిస్తే తన ఆఫీస్లో తాగుతారు. ఈ మధ్య కొంచెం కొంచెం ఫుడ్ పరంగా అయితే కొంచెం కేర్ తీసుకుంటున్నాము. అలానే కంప్లీట్గా అని కాదు, మేబీ ఈరోజు ఏదన్నా అన్హెల్దీగా తిన్నాము అంటే నెక్స్ట్ డే దాన్ని బ్యాలెన్స్ చేసుకునేలాగే చూస్తాము. అండ్ తనకు వచ్చేసి తన ఆఫీస్లో అన్ని ఫుడ్ ఆప్షన్స్ ఉంటాయి. తను తిన్నా తినకపోయినా అక్కడ ప్రతి ఎంప్లాయీకి కూడా ఎవ్రీడే 200 రూపీస్ ఫుడ్ పరంగా ఉంటాయి అన్నమాట. వాళ్ళకి వాళ్ళ ఐడీలో ఉంటాయి. సో వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. లేదు అంటే ఇంకా అవి అంతే, ఆ రోజు వరకే, మళ్ళీ నెక్స్ట్ డే క్యారీ ఫార్వర్డ్ అవ్వవు. సో వీళ్ళు ఏం చేస్తారు, మ్యాక్సిమం అందరూ లంచ్ తీసుకెళ్తారు కాబట్టి సో ఆ 200తో ఈవినింగ్ వచ్చేటప్పుడు ఫ్రూట్ జ్యూసెస్ తీసుకురావటము. వాళ్ళు అక్కడ తింటారు, లేదు అమౌంట్ మిగిలింది అనుకుంటే ఫ్రూట్ జ్యూసెస్ తీసుకొస్తారు, ఫ్రూట్స్ కానివ్వండి అట్లా తీసుకొస్తారు. ఇప్పుడు ఏదైతే బాటిల్ ఉంది కదా, సో ఆ బాటిల్ తను తాగిన తర్వాత మళ్ళీ క్లీన్ చేసుకొని దానిలో హ్యాపీగా మళ్ళీ ఫ్రూట్ జ్యూస్ ఏదో ఒకటి తీసుకొస్తారు. కోకోనట్ కానివ్వండి, ఫ్రూట్స్ కానివ్వండి అట్లా. సో అక్కడ ప్రతి ఎంప్లాయీ అట్లానే యూజ్ చేసుకుంటారు. లేదు ఒక బాక్స్ తీసుకెళ్ళలేదనుకోండి లంచ్, సో ఆ 200 పెట్టి లంచ్, స్నాక్స్ అట్లాంటివి తీసుకుంటారు. సో లంచ్ బాక్స్ అంతా ప్రిపేర్ చేసిన తర్వాత సో దాన్ని ఇంకా రెడీ అవుతున్నారు. ఈలోపు కొంచెం గిన్నెలు అవి ఉన్నాయి కదా, ఎక్కువ అవుతున్నాయిలే అని చెప్పేసి వాష్ చేసుకుంటున్నాను. క్లీన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే ఆ ప్లాట్ఫామ్ మీదే ఉంచుకుంటాను కొంచెం సేపు. ఆ వాటర్ అదంతా కూడా కొంచెం డ్రై అయిపోయిన తర్వాత అప్పుడు అదేముంటుంది, టబ్ ఉంటుంది కదా, ఆ టబ్లో షిఫ్ట్ చేసుకుంటాను. సో ఇంకా తను రెడీ అయిపోయి తను వెళ్తున్నారు కదా అని చెప్పేసి సో ఏ పని చేస్తున్నా సరే మ్యాక్సిమం అయితే ఆ పని పక్కన పెట్టి తను వెళ్ళేటప్పుడు అయితే బయటకు వచ్చి బాయ్ చెప్తాను. 12 ఇయర్స్ నుంచి అయితే అదే అలవాటు. సో ఇంకా అక్కడ గిన్నెలు ఇంక తర్వాత కడుక్కోవచ్చులే అని చెప్పేసి కొన్ని క్లీన్ చేసుకొని వచ్చాను. తను రెడీ అయిపోయారు. సో ఆ టైంని బట్టి వెళ్తారు. ఒక్కో రోజు 11కి, ఒకరోజు 10కి, ఒకసారి 12కి అట్లా. సో తను వెళ్ళిన తర్వాత ఏదైనా రిమైనింగ్ వర్క్స్ ఉంటే అప్పుడు ఫినిష్ చేసుకుంటా. సో ఇంకా అక్కడే ఆ బ్యాగ్లో తనకి మొబైల్స్, ల్యాప్టాప్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేసి అయితే ఇస్తున్నాను. ఇంకా లిఫ్ట్ వచ్చేలోపు మళ్ళీ ఒకసారి అన్నీ గుర్తు చేస్తుంటాను. ఎందుకంటే తను మొబైల్ యాప్స్ అవి చేస్తుంటారు. సో మొబైల్లో అన్నీ కరెక్ట్గా పెట్టుకున్నారా లేదా మళ్ళీ ఒకసారి రిమైండ్ చేస్తుంటాను, అన్నీ తీసుకున్నావా లేదా అని చెప్పేసి. సో ఇంకా తను వెళ్ళే వరకు చూసి బాయ్ చెప్పిన తర్వాత ఇంక లోపలికి వచ్చి ఏదైనా వర్క్ ఉంది అంటే చేసుకుంటాను. మ్యాక్సిమం రొటీన్ అయితే ఇలానే ఉంటుందండి. వీక్ డేస్ అంతా కూడా ఎప్పుడన్నా చిన్న చిన్న చేంజెస్ తప్ప. సో తను వెళ్ళిపోయిన తర్వాత ఇంకా కొన్ని ఇవి ఉన్నాయి కదా క్లీన్ చేయాల్సిన గిన్నెలు, అవి అండి ఇల్లు అది ఊడ్చుకున్న తర్వాత నేను ఇంకా ఫ్రెష్ అయిపోయి యాక్చువల్గా ఇక్కడ నేను కుకీస్ చేస్తున్నాను పిల్లల కోసం. నాకు నార్మల్గా బేకింగ్ అంటే చాలా ఇష్టం, చాలా బేక్ చేస్తాను. కాకపోతే అంతకుముందు ఎప్పుడూ కూడా అన్హెల్దీ బేకింగ్ చేసేదాన్ని. లైక్ మైదా యూజ్ చేసి, షుగర్ యూజ్ చేసి ఇట్లానే బేక్ చేసేదాన్ని. బట్ ఈ మధ్య అందుకని చెప్పి చాలా రోజులు అసలు కేక్స్ చేయటమే మానేశాను, బేకింగ్ జోలికే పోలేదు. బట్ ఇప్పుడు ఏంటి అంటే కొంచెం హెల్దీ వేలో బేక్ చేద్దాము అని చెప్పేసి కొంచెం ఇంగ్రీడియంట్స్ అన్నీ చేంజ్ చేస్తూ కొంచెం అయితే ఇక్కడ కొంచెం బేకింగ్ అయితే చేస్తున్నాను. ఈ మధ్య వీడియోస్ అయితే అప్లోడ్ చేయట్లేదు, కానీ నేను ఇక్కడ వచ్చేసి కుకీస్ చేస్తున్నాను. స్ట్రాబెర్రీ ఉంది, సో ఆఫీస్ నుంచే తీసుకొచ్చారు స్ట్రాబెర్రీ. సో అవి ఇంకా సాయి కొంచెం తిన్నాడు. సో ఇప్పుడు సీజన్ కదా, సో స్ట్రాబెర్రీతో కుకీస్ చేద్దాంలే. అండ్ కుకీస్ కూడా నేను ఫస్ట్ టైం చేస్తున్నాను ఇంట్లో, ఎప్పుడు కుకీస్ చేయలేదు. సో ట్రై చేద్దాం కదా అనేసి కుకీస్ చేస్తున్నా. ఇక్కడ ఫస్ట్ ఒక బౌల్లో
ఒక కప్పుతో నేను బటర్ తీసుకున్నాను. సో బటర్ని బాగా మనం బీట్ చేసుకున్న తర్వాత నేను సేమ్ క్వాంటిటీలో స్ట్రాబెర్రీ అనేది చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి తీసుకున్నాను. మీరు అలా అయినా తీసుకోవచ్చు, లేదు అంటే చిన్న పేస్ట్ లాగా చేసుకొని అయినా తీసుకోవచ్చు. అవి కూడా బాగా బీట్ చేసుకున్న తర్వాత నేను షుగర్ యాడ్ చేయకుండా ఇక్కడ పౌడర్ బెల్లం ఉంటుంది కదా, బెల్లం వేసుకున్నాను. సేమ్ క్వాంటిటీ బెల్లం వేసుకొని బెల్లం కూడా బాగా కరిగేలాగా మనం బాగా బీట్ చేసుకోవాలి. మీ దగ్గర బీటర్ ఉంది అంటే ఎలక్ట్రిక్ బీటర్ దాంతో చేసుకోండి, బాగా మెల్ట్ అయిపోవాలి. అది కాదు లేదు మీ షుగర్ తీసుకుంటున్నారు అంటే పౌడర్ చేసి తీసుకోండి. బాగా బీట్ చేసుకున్న తర్వాత నేను దానిలో ఒక కప్పు గోధుమ పిండి యాడ్ చేసుకున్నా. గోధుమ పిండి అండ్ బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకొని తర్వాత కొంచెంగా పాలు యాడ్ చేసుకోండి. మరి ఒకేసారి కాకుండా కొంచెంగా 3 టేబుల్ స్పూన్ల పాలు యాడ్ చేసుకొని బాగా చపాతీ పిండి కలుపుకొని ఒక 20 మినిట్స్ పక్కన పెట్టేయాలి. సో 20 మినిట్స్ ఉంది కదా టైం అని చెప్పేసి ఈ లోపైతే నేను లంచ్ చేస్తున్నాను. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తినట్లేదని చెప్పాను కదా, సో డైరెక్ట్ లంచ్ చేస్తున్నాను. ఇక్కడైతే నేను ఏదో వెబ్ సిరీస్ పెట్టుకొని చూస్తున్నానండి. నేను సీరియల్స్ అట్లయితే ఏం చూడను. బాగా క్రైమ్ థ్రిల్లర్స్ ఇట్లాంటి సిరీస్లు అట్లాంటి మూవీస్ అయితే నాకు బాగా చాలా చాలా ఇష్టం. పాతాళలోక్ 2 వచ్చింది కదా, సో అది చూస్తున్నాను. బాగా చూస్తాను. క్రైమ్ మూవీస్ అంటే మాత్రం బాగా ఇంట్రెస్ట్ నాకు. సో ఇంక ఈ లోపైతే లంచ్ అది ఫినిష్ చేసుకున్నాక ఏదైతే మనము కలిపేసి పెట్టుకున్నాం కదా పిండి, సో ఆ పిండి మంచిగా మెత్తగా అయిన తర్వాత ఇట్లా మనం కుకీస్ టైప్లో చేసుకోవాలి. చిన్న చిన్న బాల్స్ లాగా తీసుకొని చేతితో ఒత్తితే కుకీస్ లాగా రెడీ అయిపోతాయి. దానిపైన కొంచెం పిల్లలకి ఇంట్రెస్టింగ్గా ఉండటం కోసం నేను ఈ వైట్ చాక్లెట్ ఉంటుంది కదా, వైట్ చిన్న చిన్న కాంపౌండ్స్ అవి పెడుతున్నాను. అండ్ ఇంకొంచెం కలర్ఫుల్గా ఉండాలని స్ట్రాబెర్రీస్ కూడా పీసెస్ లాగా పెడుతున్నా. మీరు దీన్ని ఓవెన్లో అయినా చేసుకోవచ్చు, నార్మల్ స్టవ్ మీద అయినా చేసుకోవచ్చు. నేనైతే ప్రజెంట్ స్టవ్ మీదే చేస్తున్నాను. ఆల్రెడీ ప్యాన్ ఏదైతే ఉందో దాన్ని ప్రీ హీట్ చేసుకోవాలి ఒక 5 మినిట్స్. చూడండి హీట్ అయిపోయింది కదా. ఇప్పుడు దానిలో ఈ బౌల్ అనేది యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 20 to 25 మినిట్స్ వరకు మీరు బేక్ చేసుకున్నారు అంటే మన కుకీస్ అయితే రెడీ అయిపోతాయండి. టేస్ట్ చాలా బాగుంది అండ్ హెల్దీ వేలో. దీనిలో మనం ఏది యూజ్ చేయని ఇంగ్రీడియంట్స్ అయితే ఏం లేవు. సో ఫస్ట్ టైం ట్రై చేశాను, పర్లేదు, అంత సూపర్ కాదు, పర్లేదు, బాగానే వచ్చింది. టేస్ట్ కూడా బాగుంది అనిపించింది. సౌండ్ కూడా చూడండి మంచిగా టకా అంటున్నాయి కదా, బిస్కెట్స్ లాగే బాగుంది. హ్యాపీగా పిల్లలకి మార్నింగ్ స్నాక్స్ బాక్స్లోకి అట్లా కూడా ఇవ్వచ్చు. సో ఇంతే అండి ఈరోజు వీడియో. ఇదంతా కూడా ఆఫ్టర్నూన్ 2 o'clock వరకు నా మ్యాక్సిమం రొటీన్ ఇదే ఉంటుంది. సో ఐ థింక్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ